రాయలసీమ గడ్డపై ఒక గొప్ప వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని రామిరెడ్డిపల్లె పచ్చని పంట పొలాల మధ్య ఆదర్శ భావాలతో జీవించిన విద్యావేత్త శ్రీ యత్తపు రామిరెడ్డిగారి కుటుంబంలో విద్య జీవితాలను మార్చే శక్తి అని నమ్మి తన సంపాదనను, ఆస్తులను సైతం విద్యాసేవకు అంకితం చేశారు. ఆ ఆశయంతో ప్రొద్దుటూరు నగరంలో జీవన జ్యోతి విద్యాసంస్థలకు శ్రీకారం చుట్టారు. అక్షరాలను జ్ఞానదీపాలుగా మార్చే ఈ ప్రయాణం నేడు వేలాది జీవితాలకు వెలుగైంది. శ్రీ యత్తపు రామిరెడ్డిగారు, శ్రీమతి పద్మమ్మ గారి ఆశయాలకు ప్రతిరూపంగా వారి పెద్ద కుమారుడు శ్రీ యత్తపు అమర్నాథ్ రెడ్డిగారు ఆ అక్షర యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లారు. చిన్ననాటి నుంచే తల్లిదండ్రుల ఆశయాలను ఆదర్శంగా తీసుకున్న అమర్నాథ్ రెడ్డిగారు కృషి, క్రమశిక్షణతో ఎన్నో విజయాలను సాధించారు. తన తండ్రి చూపిన విద్యా మార్గంలో నడుస్తూ నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, తిరుపతి, పులివెందుల ప్రాంతాల్లో విద్యాసేవలను విస్తరించారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం నెల్లూరు జిల్లాలో జీవనజ్యోతి జూనియర్ కళాశాలను స్థాపించారు. మరింత ఉన్నతమైన విద్యా ప్రమాణాల కోసం ప్రొద్దుటూరులో ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ను నెలకొల్పారు. అమర్నాథ్ రెడ్డిగారు ఒక విద్యావేత్తగా మాత్రమే కాదు, ఒక దార్శనిక నాయకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. విద్యార్థుల విజయమే తన విజయంగా భావిస్తూ నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఎన్నో వేల మంది విద్యార్థుల కలలకు మార్గం చూపుతూ ఒక స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కరోనా మహమ్మారి కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న వేళ అమర్నాథ్ రెడ్డిగారు మానవత్వంతో ముందుకు వచ్చారు. ఆకలితో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో కుటుంబాలకు ఆహారాన్ని అందిస్తూ సేవాభావానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారు. యువతలోని నిరుద్యోగ సమస్యను అర్థం చేసుకున్న అమర్నాథ్ రెడ్డిగారు విద్యతో పాటు ఉపాధి కల్పనకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. తన విద్యాసంస్థల ద్వారా ఎన్నో మందికి ఉద్యోగావకాశాలు కల్పించి ఎన్నో కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలిచారు. ఒక పేరు కాదు, ఒక ప్రేరణ. ఒక వ్యక్తి కాదు, వేలాది జీవిత్యక్తి కాదు, వేలాది జీవితాలకు వెలుగు. విద్యను అక్షర జ్యోతిగా మార్చిన మహోన్నత ప్రయాణానికి ప్రతి విద్యార్థి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి అభిమాని ఇచ్చే గౌరవ బిరుదు అక్షరశిల్పి శ్రీ యత్తపు అమర్నాథ్ రెడ్డిగారు. మీ సేవాస్ఫూర్తికి మా హృదయపూర్వక వందనాలు. హ్యాపీ బర్త్డే అమర్ సార్. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఆనందంగా జరుపుకోవాలని, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, జీవితంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.